గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే. గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే. గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవు వంక చూస్తే